హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ విజయ. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ ఈ బ్యూటిఫుల్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచింగ్ చూపించబోతున్నాను విత్ బాక్స్ పెటల్స్తో. సో ముందుగా లైనింగ్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్ చేసేసుకొని 14 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. 14 ఇంచెస్, 13 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కోసం 2.5 వరకు ఫస్ట్ మార్క్ చేసి మళ్ళీ ఇంకో 2.5 వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత చంక రౌండ్ కోసం 5 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ చేసి బాక్స్ క్రియేట్ చేసి 1 ఇంచ్ వరకు తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. సో మనకి చంక రౌండ్ వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి నెక్ డీప్, ఫ్రంట్ నెక్ ఎంత ఉందో బ్యాక్ నెక్ ఎంత ఉందో వరకు కావాలో అంతవరకు ఈ విధంగా మార్క్ చేసేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ బాడీ మెజర్మెంట్ నేను లైనింగ్ ఎంత ఉందో అంతవరకు తీసుకుంటున్నాను. దగ్గర 1/2 ఇంచున 4. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కటింగ్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, జాయింట్ ఉంది, ఇక్కడ నేను కట్ చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత నెక్ రౌండ్ ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో అది కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇందులోకి వెళ్ళి ఒక పీస్ తీసేయాలి. ఈ విధంగా ఒక పీస్ తీసేస్తే అది మనకు బ్యాక్ పీస్ అవుతుంది. ఫ్రంట్కి నేను ఇంకొంచెం 1/2 ఇంచ్ వరకు నెక్ డిప్ తీసుకుంటున్నాను. అందుకని ఈ విధంగా ఒక పీస్ తీసేసి దీన్ని ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ వచ్చేస్తుంది అనమాట. ఇది మన ఫ్రంట్ పార్ట్, ఇది మన బ్యాక్ పార్ట్ అనమాట. సో ఈ విధంగా రెండు కూడా రెడీ అయిపోయి పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే ఇది ఉందో ఇది తీసేద్దాం. ఇది ఎందుకు అంటే ఇది మనకు బాక్స్ పెటల్స్ కుట్టుకోవడానికి సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి 1 మీటర్ వరకు ఉందన్నమాట. సో దీని పొడవు వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా కావాల్సింది 19 ఇంచెస్ అంతవరకు మార్క్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసేసుకొని లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నామో ఆ లైనింగ్ని ఇప్పుడు దాని మీద ఇలా వేసేసి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో ఆ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్ నేను కట్ చేయట్లేదు, స్టిచ్ చేసిన తర్వాతే నెక్ నేను కట్ చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా పెట్టేసి ఎంత ఉందో అంతవరకు కట్ చేసేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదిలినా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఈ మిగిలిన క్లాత్లో మనం బాక్స్ పెటల్స్ కుట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఏదైతుందో కట్ చేసేసాను. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా వేసి దాని మీద మనం లైనింగ్ వేసేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద లైనింగ్ వేసేసి ఈ నెక్ రౌండ్ కూడా కుట్టుకోవాలి. సో ముందుగా నెక్ రౌండ్ ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఇది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ నెక్ రౌండ్కి టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఎందుకంటే మనం లైనింగ్ని టర్న్ చేస్తాం కాబట్టి టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసి దీన్ని ఈ విధంగా టర్న్ చేసేస్తే మనకి ఈ విధంగా నెక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్ ఇది నీట్గా రావడానికి మీరు ఐరన్ చేయొచ్చు, లేదంటే దీని మీద ఒక స్టిచ్ వేసేసినా సరిపోతుంది. అదేవిధంగా దీనికి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. సో ఈ విధంగా నేను స్టిచ్ చేసేసాను మొత్తం కూడా. ఇక్కడ వచ్చేసరికి మనం షోల్డర్ దగ్గర నుండి కింది వరకు ఇక్కడ టక్స్ కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ రెండు కూడా టక్స్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సమానంగా ఈ విధంగా తీసుకొని సెంటర్లోకి కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కదా, అందుకని బ్యాక్ హుక్స్ పెట్టుకోవడానికని ఈ విధంగా సెంటర్లోకి కట్ చేసేసి ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి మనం మామూలుగా బ్లౌజ్కి హుక్స్ పట్టి ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ఈ విధంగా ఒక చిన్న పట్టి తీసుకొని దీనికి అటాచ్ చేసేసి కుట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు కావాలంటే జిప్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను హుక్స్ పెడుతున్నాను అందుకని ఈ విధంగా కుట్టుతున్నాను. సో హుక్స్ పెట్టి ఇలా కుట్టేసిన తర్వాత ఇలా మెజర్మెంట్ చెక్ చేసి కింద డౌన్లో జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ దీన్ని ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. సో ఫ్రంట్ కూడా కుట్టేశాను, బ్యాక్ కూడా కుట్టేశాను. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేసేసుకుందాం. రైట్ సైడ్ వేసి షోల్డర్ ఇలా టచ్ చేసేసి షోల్డర్ రెండు కూడా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ రెండు జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్కి నేను ఆపోజిట్ కలర్ పింక్ కలర్తో పైపింగ్ చేస్తున్నాను. ఈ విధంగా పైపింగ్ చేసేసి వదిలేస్తున్నాను. హ్యాండ్స్ కుట్టట్లేదు, సీవ్ లైన్స్ పెట్టుకుంటున్నాను. సో మన జాకెట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దీన్ని ఇప్పుడు రాంగ్ సైడ్కి ఇలా వేసేసి దీని మీద లైనింగ్ వేసేసి ముందుగా ఇవి మొత్తం కూడా జాయింట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్తో. సో ఇది వచ్చేసి బాక్స్ పెటల్స్ కోసం అనమాట. సో ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్తో పాటు కింద ఇక్కడ కూడా చిన్నగా మడిచి ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ దగ్గర ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి.
ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం స్టిచ్చింగ్ వేసాం కదా సైడ్ ఫిట్టింగ్కి, అది అందులో వెళ్ళిపోతుంది అనమాట. అందుకని 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా బాక్స్ పెటల్స్ని కుట్టుకోవాలన్నమాట. మీకు బాక్స్ పెటల్ డీటెయిల్గా కావాలనుకుంటే ఇంకొక వీడియో ఉందండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది నీట్గా. ఈ విధంగా బాక్సెస్ అనేవి మనకు వచ్చేస్తాయి అనమాట. సో అదే విధంగా అలా కుట్టేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ వైపు కూడా ఇంకో 2 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇది కూడా ఇటు సైడ్ ఇటు పక్కన స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా నేను బాక్స్ పెటల్స్ అన్నీ కుట్టేశాను. సో ఈ విధంగా బాక్స్ ప్లేట్స్ కుట్టేసిన తర్వాత మనం మెజర్మెంట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి మనకు నడుము సరిపోతుందా లేదా. సో 18 వచ్చింది, సో మనకు కావాల్సింది 14 కాబట్టి ఇది సరిపోతుంది. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా 2 వైపులుగా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కటింగ్ అయిపోయాయి, స్టిచ్చింగ్ అయిపోయాయి. సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనము జాకెట్ తీసుకొని జాకెట్ని ఈ విధంగా రైట్ సైడ్కి పైన వేసేసి ఇప్పుడు నడుముని జాకెట్ని బాక్స్ ప్లేట్ని రెండు కూడా జాయిన్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా పైన వేసేసి దీనిపైన నుండి కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ నుండి మొత్తం డబల్ స్టిచ్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసిన దాన్ని ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ డ్రెస్ ఫ్రాక్కి దగ్గర ఈ క్లాత్ ఇంత మిగిలింది, వీటితో నేను బ్యాక్ సైడ్ డోరీ లాగా చేయబోతున్నాను. సో వీటిని ముందుగా సమానంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకొని 2 పీసెస్ సపరేట్ చేసేసిన తర్వాత వీటిని డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే 2.5 వరకు వచ్చింది. 2.5 వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కొద్దిగా రౌండ్గా ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసి మీరు కావాలనుకుంటే లావుగా పెట్టుకోవచ్చు, లేదంటే కొద్దిగా చిన్నగా అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను మాత్రం ఎంత క్లాత్ అంతలో సగం తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న దానిపైన మనం స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ కార్నర్లో రౌండ్ షేప్ ఇచ్చాం కదా, ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా, ఎందుకంటే ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక పెన్సిల్ కానీ లేదా ఏదైనా ఒకటి తీసుకొని ఈ విధంగా లోపటి వైపున పుష్ చేసేసామనుకో మనం బయటికి రైట్ సైడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా రైట్ సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా బయటకు వచ్చేసిన తర్వాత దీనిపై నుండి ఒక కుట్టు వేసేసుకోవాలి. రౌండ్గా వేసేసుకుంటే ఈ విధంగా స్టిఫ్గా ఉంటాయి. సో ఇది ఎలా కుట్టుకోవాలి అంటే మనం జాయింట్ చేసింది ఉంటుంది కదా బాక్స్ పెటల్స్ అండ్ జాకెట్, అక్కడ దీన్ని ఈ విధంగా సెంటర్లో పెట్టేసి పైనుండి కుట్టు వేసేసుకుంటే మనము మామూలుగా స్టిచ్చింగ్ ఫిట్టింగ్ ఇలా కుట్టుకుంటామో ఆ విధంగా కుట్టు వేసేసుకోవాలి, సరిపోతుంది. సో ఈ విధంగా మొత్తం కుట్టు వేసేసుకుంటే రెండు వైపులు కూడా మనకు నడలు వచ్చేసాయి. సో ఫైనల్ లుక్ ఇలా వచ్చేసి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.